ఈరోజు మనం రవ్వ లడ్డు చేసుకుందాము. రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ రవ్వ, సగం గ్లాస్ చక్కెర, ఒక బౌల్ కొబ్బరి పొడి, సారేపప్పు, బాదాము, కాజు, పాలు, నెయ్యి. వీటిని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. బాదాం కాజులను చిన్న చిన్న కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. రవ్వను కూడా నెయ్యిలో వేయించుకోవాలి. ఈ చక్కెరను ఇలాచీలను రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి, పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకొని అది వేయించుకుందాము, నెయ్యిలో వేయించుకుందాము. మనకు తీపి ఎక్కువ కావాలి అనుకుంటేనేమో ఇప్పుడు ఒక గ్లాసుకు సగం గ్లాస్ చక్కెర తీసుకున్నాం కదా, కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ చక్కెర తీసుకోవచ్చు. లేదు కరెక్టు కొంచెము సరిపోను ఉండాలి అంటేనేమో సగం అయితే మస్తు అవుతుంది. తీపి ఎక్కువ తినేటి వాళ్ళకు మాత్రమే కొంచెం ఎక్కువ తీసుకోవాలి చక్కెర, లేకపోతే సగం గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు నేను సగం కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే ఇది ఉంది మళ్ళీ కొబ్బరి పొడి వేస్తాం కాబట్టి సగం కన్నా కొంచెం ఒక సగం మీద ఒక పిడికెడు వేసిన, పెద్ద సగం వేసిన. దీంట్లో వేస్తాము. కొబ్బరి పొడి మనము ఇది లడ్డు మొత్తం పాలు పోసి ముద్ద కట్టేటప్పుడు దాన్ని మొత్తం చుట్టుముట్టు ఇట్లా దాన్ని డిప్ చేసి లడ్డు కట్టాలి. చాలు, ఇది గ్రైండ్ చేసేద్దాము. ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇది గ్రైండ్ చేసినాం కదా, ఇది నేను పక్కకి ఇట్లా పెడదాము. ఇవి ఇప్పుడు మనము పీసెస్ చిన్న 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 పీసెస్ కట్ చేసుకుంటాము. ఈ బాదాంలను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని నెయ్యిలో వేయించుదాం. ఈ చిన్న చిన్న కత్తిరి ఏంటంటే మనం తినేటప్పుడు నోట్లకు వస్తే నమ్మడానికి పెద్ద పెద్దగా ఉండొద్దు, చిన్న చిన్న కట్ చేయాలి. చిన్న చిన్న కత్తిరిస్తే నోట్లోకి తగిలినా కానీ తినేటప్పుడు నోట్లోకి వచ్చినా కానీ అది ఎక్కువ ఏమి పంటి కింద పడదు. ఇట్లా పెద్ద పెద్దగా ఉంటే పంటి కింద పడి నమ్మడానికి రాదు. ఇంత పెద్ద పెద్దగా ఉంటే దీన్ని చిన్న చిన్న కత్తిరియాలి. ఇట్లా స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేయించుదాము. నెయ్యి అందాజా చూసి వేసుకోండి. దీంట్లో ఇప్పుడు మనం ఇవి వేసేద్దాం. బాదాం ఇవన్నీ ఇట్లా చిన్న చిన్న కోసి పెట్టుకున్నాము. బాదాము, కాజు, సారేపప్పు మనం హోటల్లో ఇట్లా చూపిస్తారు, ఇట్లా పెద్ద పెద్దగా లడ్డు కట్టి లడ్డు మీద ఒక్కొక్కటి ఇంత పెద్దగా పెట్టి లడ్డు కడతారు. ఇట్లా ఇట్లా కొన్ని వేసి పెట్టినాము. చిన్న పెట్టుకుందాము, పెద్ద చిన్నని పెట్టుకొని వేయించుదాము. మాడకుండా వేయించాలి. ఈ పెద్దవి కూడా వేసేసిన అట్లనే. దీనిలో కిస్మిస్ అవి ఏం వేయద్దు. కిస్మిస్ వేసుకోవచ్చు కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళకు, కాకపోతే అది మెత్తగా ఉంటుంది కదా, అది కిస్మిస్ అంత టేస్ట్ ఉండదు. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్లలో కిస్మిస్ వేసుకుంటే బాగుంటుంది. మన బూందీ లడ్డు చేసుకుంటే దాంట్లో బాగుంటుంది. రవ్వ లడ్డులో కిస్మిస్ వేస్తే అది ఒక వేరే టేస్ట్ వస్తుంది మళ్ళీ అది నమ్ముతుంటే. అందుకని అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, నేను వేస్తలేను అంతే. అట్లా కొంతమంది అది కూడా వేసుకుంటారు. దీంట్లో ఇంకేంటి సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది. అవి కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. అందుకని నేను అవి వేస్తలేను, ఓన్లీ బాదం, కాజు, ఈ సారేపప్పు మాత్రమే వేస్తున్నాను. ఇదంతా ఇట్లా పక్కకని ఇవి తీద్దాము.
దీంట్లోనే రవ్వ వేసుకొని వేయించవచ్చు, కాకపోతే కొంచెం మాడుతుంది అది, ఇవి మాడుతుంది. రవ్వ కొంచెం వేగినాక ఇవి వేస్తాం. మళ్ళీ మనము గ్లాస్ పెట్టుకున్నాక రవ్వ గ్లాస్ వేసేస్తాం. మళ్ళీ నెయ్యి పోద్దాము. నెయ్యి సరిపోలేదు, నెయ్యి వేద్దాం. మనం నెయ్యి చూసుకుంటే వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. ఇది సిమ్లోనే పెట్టి వేయించుదాం. ఫస్ట్ కొంచెం హై పెడదాము, కొంచెం హై పెట్టి కొంచెము పచ్చిదనం పోగానే మళ్ళీ సిమ్లో పెడదాం. కలుపుతూ ఉండాలి రవ్వను ఎప్పటికైనా సరే. మనం సిరాపులు చేసుకున్నా సరే రవ్వను కలుపుతూనే ఉండాలి. మనం కొంచెం కలపడం ఆపేస్తే మాడిపోతుంది. ఇది ఎంత ఏగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. సిరాపురు అయినా సరే రవ్వ లడ్డు అయినా సరే దాన్ని బట్టి టేస్ట్ వస్తుంది. ఇది పచ్చి ఏగకుండా ఇప్పుడు కొంచెమే ఇంకా అయిపోయింది అనుకుంటారు. ఇంత పూర్తి వేయించుతారు, వేయించి ఇంకా అయిపోయింది అనుకుంటారు. కాకపోతే ఇంట్లో వేయించద్దు, ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇది ఈ క్రీమ్ కలర్ ఉంది, కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేటట్లు వేయించాలి. అంటే బ్రౌన్ అంటే పూర్తి మాడేటట్లు కాదు, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు తీసేయాలి. అప్పుడు లడ్డు కట్టినా కానీ సిరప్పుడు చేసుకున్నా కానీ టేస్ట్ బాగా వస్తుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. అది ఇట్లయితే పచ్చి పచ్చి వాసన ఉంటుంది, రవ్వ వాసన పచ్చి వాసన ఉంటుంది. ఇప్పుడు సిమ్ములో పెడదాం. మనం సిమ్ములో పెట్టి సిమ్ములోనే వేయించుదాం. ఇక ఒక 3-4 మినిట్స్ హై పెట్టి వేయించినాము. ఇప్పుడు ఇంకా సిమ్ములో పెడదాం. సిమ్లోనే పెట్టి ఒక 10 మినిట్స్ వేయించుదాం. కానీ కలపడం మాత్రం మర్చిపోద్దు, కలుపుతూనే ఉండాలి. ఇక్కడ మాడుతుంది మొత్తం మిడిల్లో. అయిపోయింది. ఇప్పుడు ఇవి వేసేద్దాం మళ్ళీ దీంట్లో. ఇప్పుడు మొత్తం కలిపేద్దాం. మా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఓన్లీ ఇంతవరకు చేసేసి ఇది ప్రసాదం పెడతాం కలిపేసి. దీనిలో చక్కెర కలుపుతాం. చక్కెర కలిపి దేవునికి నైవేద్యం పెట్టేస్తాం అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇది వేయించినాక దీంట్లో పాలు పోసి లడ్డు కడతాము అంతే. అయ్యింది, కొంచెం బ్రౌన్ కలర్ అయ్యింది. ఇది దింపేద్దాం. ఇక బ్రౌన్ కలర్ అయింది, దింపేద్దాము. ఇప్పుడు పాలు వేడి చేసుకుందాం. మనము ఒక గ్లాస్ వేసినాం కదా, సరిపోకుంటే మళ్ళీ వేడి చేసుకుందాము. ఇది మొత్తం దీనిలోకి వేద్దాం. కంబాన్ని దీనిలోకి చక్కెర వేద్దాం. చక్కెర బాగా కలుపుదాం. ఇప్పుడు మంచిగా కలపాలి. చక్కెర మొత్తం కలుసుకుపోయేటట్లుగా కలపాలి, లేకుంటే కొంచెం అక్కడక్కడక్కడక్కడ ఉండిపోతుంది. చక్కెర ఒకటే దగ్గర ఉండిపోతుంది. కొంచెం సప్పగా కొంచెం తీయగా అవుతుంది. ఇది కొబ్బరి పొడి అవుతుంది. చక్కెర మీకు ఒకటి ఎక్కువైతుంది అనిపిస్తే ఒకటికి సగం వేసుకోవచ్చు. చాలా తియ్యగా తినేటి వాళ్ళైతేనే ఒకటి వేసుకోవాలి, లేదంటే సగం వేసుకోవచ్చు. సగం అన్న పెద్ద సగం అన్న వేసుకోవచ్చు. తీపి తక్కువ ఉండాలి అనుకుంటేనేమో సగం వేసుకోవచ్చు అని. ఒకటి రవ్వ, సగము చక్కెర. ఇది కొబ్బరి పొడి వేసినాం కదా, ఇంకొంచెం కొబ్బరి పొడి మనము లడ్డు కట్టేటప్పుడు వేసుకుందాం. మళ్ళీ దిద్దాము. దీని నుంచి దించి దీనిలోకి పోతాము. ఏంటంటే మొత్తం కట్టడానికి రా తొందరగా మనకు కొంచెం కడదాం. ఇప్పుడు ఇది కడదాం. పాలు కాగినాయి కదా, పాలు మసిలినవి పోతాం. కొన్ని వేయాలి.
కొన్నే పోసినాం, ఎక్కువ వేయలే. మనం చూసుకుంటూ పోసుకోవచ్చు. కట్టేటప్పుడు కాలుతుంది, చూసుకుంటూ కట్టాలి. కాలుతుంది. లడ్డు కట్టి కొబ్బరి పొడి ఇంత పెద్దగా వద్దు, చిన్ననే కడతాం. కొబ్బరి వేసిన పైన వేడి తగ్గకుండా తొందరగా కట్టేసేయాలి. లడ్డు కట్టేటప్పుడు ఎప్పుడైనా ఇద్దరు ఉంటే తొందరగా అవుతుంది. ఒక్కరున్నా కట్టొచ్చు. లడ్డు కట్టాలి, దీనిలో గోల్ చేయాలంతే. మన హోటల్ స్టైల్లో పెట్టినట్టు ఇలా పెట్టిద్దాం. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అవుతుంది. హోటల్లో ఇలా పెట్టి అమ్ముతారు. మనం టెంప్ట్ అయిపోతాం, టెంప్ట్ అయితే తెచ్చుకుంటాం ఇంటికి. అది మనం చేసుకుంటే మనకి ఇంట్లో ఈజీ. మన రవ్వ లడ్డూలు అయిపోయినామండి, చేసేసాము. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నాం. దీన్ని పాకం గట్టి కూడా చేసుకోవచ్చు. మనం పాకం గట్టలే, డైరెక్ట్ పచ్చి పాలు మాత్రం పోసినాం. పాలు మసిలిచ్చి పాలు మాత్రం పోసినాం. రవ్వ లడ్డూలు అయిపోయినాయి.